రాజేశ్వరి అలాగే భరత్ వీళ్ళిద్దరికీ కూడా ప్రణతి వడ్డిస్తూ ఉంటుంది. అలా ప్రణతి వడ్డిస్తూ ఉండగా ఇంతలో రాజేశ్వరి అయితే ఈ ప్రణతి నోరు ముయ్యించాలంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలంటే భరత్ని నా వైపు తిప్పుకుంటాను అని చెప్పి అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే ప్లాన్ చేస్తుంది. ఏదో ఒకటి చేసి ఇప్పుడే ప్రణతిని ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేస్తాను అని చెప్పి రాజేశ్వరి పంతం పడుతుంది. ఇక ప్రణతి అలా వడ్డిస్తూ ఉండగా ఇంతలో సాంబార్ అయితే రాజేశ్వరి చెయ్యి మీద పడుతుంది. దాంతో అక్కడ ఉన్న రాజేశ్వరి ఇదే సరైన సమయం అని చెప్పి అమ్మ అంటూ కాలిపోయిందంటూ నటిస్తూ ఉంటుంది. అది చూసి ప్రణతి అలాగే భరత్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక భరత్ అయితే అమ్మ ఏమైంది అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇక సాంబార్ ఒలిగిందా, కాలుతుందా అమ్మ, చాలా వేడిగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు భరత్. దాంతో అక్కడ ఉన్న ఆ రాజేశ్వరి అయితే వేడి సాంబార్ ఒలిగినప్పుడు కాలదా నాన్న, ఆ మాత్రం మంట ఉంటుందిలే అని చెప్పి రాజేశ్వరి అంటుంది. ఇక వెంటనే భరత్ లేచి నిలబడి, ఏ ప్రణతి, ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా అని చెప్పి భరత్ అయితే ప్రణతిని తిడుతూ ఉంటాడు. ఆ మాట వినగానే ప్రణతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేనేం చేశాను భరత్, అనుకోకుండా పొరపాటున అది చెయ్యి జారి ఒలిగింది, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి ప్రణతి అంటుంది. దాంతో భరత్ అయితే లేదు, నువ్వు కావాలనే చేసావు, నాకు తెలుసు, మొదటి నుండి నీకు రాజేశ్వరి అమ్మ అంటే ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇలా చేసావు కదా అని చెప్పి అక్కడ ఉన్న భరత్ అంటూ ఉంటాడు. దాంతో ప్రణతి అయితే అయ్యో భరత్, ఎందుకు నువ్వు నన్ను అలా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజేశ్వరి అయితే భరత్ని తన వైపు తిప్పుకోవడం కోసం, భరత్ ఏమీ కాదు, పర్వాలేదు, నువ్వు ప్రణతిని ఏమీ అనద్దు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న భరత్ అయితే చూసావా, నువ్వు తన మీద సాంబార్ వంపినా సరే అమ్మ నీ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, అది రాజేశ్వరి అమ్మ అంటే, అసలు నీ చెంప పగలగొట్టాలి అని చెప్పి భరత్ అంటాడు. దాంతో ప్రణతి అయితే భరత్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, అసలు ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా భరత్ అని చెప్పి ప్రణతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న భరత్ అయితే నేను రాజేశ్వరి అమ్మ దగ్గరే ఉంటాను, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో, నేను మాత్రం ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను అని చెప్పి భరత్ తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట విని ప్రణతి చాలా బాధపడుతూ ఉంటే రాజేశ్వరి అయితే నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పి అనుకుంటుంది.